ఇప్పుడు రేపు పొద్దున్న ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు ఏమైనా థ్రెట్ ఉంటుందని ఏమైనా ఫీల్ అవుతున్నారు? ఏం థ్రెట్ ఉండదు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ. ఎవ్వరికి ఎవ్వరి నుంచి ఏమి థ్రెట్ ఉండదు, నాకే కాదు. జనరల్గా ఒక థ్రెటనింగ్ కాల్ వస్తే మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఈ కమెంట్స్ ఎలాగో పట్టించుకోరు. ఇప్పుడు థ్రెటనింగ్ కాల్ అంటే డిపెండింగ్, ఆడే యూట్యూబ్లో అన్నాడా, ఏదో ట్రాలింగ్లో అన్నాడా, లేకపోతే ఇంకెక్కడ అన్నాడా, లేకపోతే మన పబ్లిసిటీ కోసం గేట్ బయటకు వచ్చి కొంచెం యూట్యూబ్లో వీడియో తీసుకోవటానికి చేశారా, అదే డిపెండ్స్ ఆన్ దట్. నేను అసలు థ్రెట్ సీరియస్గా తీసుకోను. సో బయట కమెంట్స్ కొన్ని చూశాను. ఇప్పుడు కోడికత్తి గురించి అంటే ఆ ఇష్యూ గురించి, లేదంటే ఇంకొకటి బాబాయ్ చనిపోయిన దాని గురించి, వీటి గురించి ఏమైనా సినిమాలో ఉంటుందని చాలా మంది కమెంట్స్. అవన్నీ మీరు సినిమా చూడాలి. ఓకే సార్. సో సినిమా నుంచి ఒకసారి బయటకు వస్తే, ఇప్పుడు జనరల్గా బాయ్స్ థింగ్స్ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. మీరు ఆస్క్ ఎనీథింగ్ అనే దానిలో మాస్టర్బేట్ చేసుకుంటారా అంటే మగాడు అన్న కూడా చేసుకుంటాడు అన్నారు. బట్ మా బాయ్స్ ఒపీనియన్ ఏంటంటే ఆర్జీవి గారికి అంత అవసరం ఏంటి, ఆడవాళ్ళ కొదువు లేదు కదా ఆర్జీవి గారికి అనే ఒపీనియన్. మరి దానికి ఏం చెప్తారు? సీ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్కి ఇమాజినేషన్ మీకు దొరకని, ద సమ్మన్ యూ కాంట్ ఎవర్ హ్యావ్, మేబీ హాలీవుడ్ యాక్ట్రెస్, మేబీ సంథింగ్. ఇమాజినేషన్కి రియాలిటీకి మీరు వేరియస్ వేస్లో ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్, అవుట్ ఆఫ్ విచ్ దట్ ఈస్ వన్. Nice. Yeah.